అమరావతి సచివాలయంలో వైసీపీ దురంధరులున్నారా? ఇందుగలరు అందు లేరన్న సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలరు అని హిరణ్యాక్షుడితో ఆయన కొడుకు ప్రహ్లాదుడు చెప్పే మాట ఇది వైసీపీ నేతలు అభిమానులకి సరిగ్గా సరిపోతుంది. వైసీపీ అభిమాన ఐఏఎస్లు మంత్రుల ఆంతరంగిక దురంధరులు. పేరుకే కూటమి ప్రభుత్వమని పెత్తనమంతా వైసీపీ నేతలదే అంటున్నారు. వాస్తవాలు తెలిసిన టీడీపీ అభిమాన ఐఏఎస్లు, అధికారులు, ఉద్యోగులు. ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతాయనే బాగా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో మంత్రి లోకేష్ నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు సన్నిహితులు. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల నేతలు కూడా లోకేష్ నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా సరే లోకేష్తో మాత్రమే అవుతుందని బలంగా నమ్ముతున్నారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా తమ ప్రాంతాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్ల కోసం లోకేష్ దగ్గర క్యూ కడుతున్నారు. అటు లోకేష్ కూడా నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలే లోకేష్ బలహీనత అనే మాట ఇప్పుడు పార్టీలో బాగా వినిపిస్తోంది. కార్యకర్తలకు చిన్న సమస్య వచ్చినా సరే లోకేష్ స్వయంగా స్పందిస్తున్నారు. ఇదే అలుసుగా తీసుకున్న కొందరు నేతలు అధికారుల పోస్టింగులు, బదిలీల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లలో, బదిలీల్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ పోస్టుల్లో ఏ హోదాల్లో నియమించారనే విషయం పరిశీలిస్తే వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులకే కీలక ప్రాధాన్యత పోస్టులు దక్కాయనే విమర్శలు వచ్చాయి. ఆ విధంగా మీడియాలో కూడా ప్రచారం జరిగింది. లోకేష్ సెలక్షన్లు ఈ విధంగా ఉంటాయేమో అనే అపవాదు మూట కట్టుకుంటున్నారు కూడా. ఇక అసలు విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ నెల 11వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ ప్రభుత్వంలో వైసీపీ అభిమాన మంత్రులు, వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తు సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న 2 ఐఏఎస్ అధికారులే వైసీపీ అభిమాన దురంధరులుగా పనిచేస్తున్నారని, కొందరు మంత్రులు కూడా వైసీపీ దురంధరులుగానే పనిచేస్తున్నారని కూడా సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. సీఎంఓ, ఐఏఎస్ అధికారుల పేషీల్లో కూడా వైసీపీ దురంధరులు ఉన్నారట. అయితే ఈ విషయం సీఎం చంద్రబాబుకి తెలియకుండా ఉంటుందా అని సచివాలయ వర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారిని చంద్రబాబు ఎందుకు భరిస్తున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సచివాలయంలో వివిధ శాఖ అధిపతులుగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వైసీపీ అభిమాన దురంధరులు ఉన్నారట. అపార అధికార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న శాఖల్లో కూడా కొందరు ఐఏఎస్ అధికారులే దురంధర్ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారట. ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమాన రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రహస్య సమావేశం జరిగిన విషయం అందరినీ భయపెట్టింది. ఆ సమావేశానికి 10 మంది వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు హాజరైనట్లు బయటకు పొక్కినప్పటికీ వారిలో ఒక్కరిని మాత్రమే బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా వైసీపీ ముఖ్య నేతలకు తెలుస్తుందంటే కూటమి సర్కార్లో దురంధర్ల ప్రభావం ఎంతగా పనిచేస్తుందో, వైసీపీ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా మెజారిటీ మంత్రుల పేషీలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల్లో చాలా మంది వైసీపీ అభిమానులే ఉన్నారు. అసలు కొంతమంది మంత్రుల ఆంతరంగిక సిబ్బంది కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఓ ఛానల్ రిపోర్టర్ ఇప్పుడు కీలక మంత్రి దగ్గర పిఎస్గా పనిచేస్తూ అమరావతి పనులను పర్యవేక్షిస్తున్నాడు. ఆయన ద్వారానే అమరావతి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు వైసీపీ నేతలకు ముందే తెలుస్తున్నాయనే మాట వినిపిస్తోంది. ఇలా 90% పైగానే వైసీపీ అభిమానులే అనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికీ వైసీపీ అభిమాన అధికారులు, సిబ్బంది కూడా సచివాలయంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటుంటే, మళ్లీ జగన్ అధికారంలోకి రాడు అని మంత్రి లోకేష్ ధీమాగా చెప్తుంటే, మరో 3 ఏళ్లలో జగన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని మంత్రుల పేషీలో పనిచేసే వైసీపీ దురంధర్లే అనడం విచిత్రంగా ఉంది.